స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. దీనిపై జనంలో చాలా ప్రశ్నలు, అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. అసలు ఎన్నికల అధికారులు ఏ టైంలో వస్తారు, ఎప్పుడు ఏం అడుగుతారు, ఎన్యూమరేషన్ ఫామ్లో ఏం నింపాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి, వివరాలు తప్పుగా నమోదైతే ఏం చేయాలి, హైదరాబాద్లో నివాసం ఉంటూ ఏపీలో ఓటు హక్కు ఉంటే ఏం చేయాలి, ఇలా 1,00,000 ప్రశ్నలు. ఓట్ చోరీ, గల్లంతు, తొలగింపు, పక్క రాష్ట్రానికి వలసపోయినా ఓటు మటాష్, స్థానికంగా లేకపోతే ఖతం, అధికారులు వచ్చే టైంకి అందుబాటులో లేకున్నా అంతే సంగతులు. ఇలా 1,00,000 అనుమానాలు, భయాలు. అసలు ఏంటి ఈ ఎస్ఐఆర్? ఎన్నికల అధికారులు ఇంటికొచ్చి ఏం అడుగుతారు? మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకుంటారు? మన ఓటు హక్కును కాపాడుకోవడం ఎలా? ఈ సందేహాలు, అనుమానాలకు ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నమే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. దేశంలో ఎస్ఐఆర్ 3.0 హడావుడి మొదలైంది. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ ఎస్ఐఆర్లో భాగంగానే వెస్ట్ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో ఇప్పుడు ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఆందోళన మొదలైంది. మా ఓటు ఉంటుందా లేదా అన్న భయం అందరిలో కనిపిస్తోంది. అసలేంటి ఎస్ఐఆర్? ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది? ఎన్నికల అధికారులు ఎప్పుడొస్తారు, ఏమడుగుతారు? సరైన సమాచారం, అవసరమైన డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే ఓటు తొలగిస్తారా? మన ఓటు కాపాడుకోవడం ఎలా? ఈ ఎస్ఐఆర్ కోసం ఎలా సిద్ధమవ్వాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు, ఇంకెన్నో భయాలు. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే, మీ ఓటు హక్కును కాపాడుకోవాలంటే ఎస్ఐఆర్పై పూర్తిగా అవగాహన పెంచుకోవడం అవసరం. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరుగుతుందో, దానికి ఓటరు ఎలా సిద్ధం కావాలో క్లియర్ కట్గా తెలుసుకుందాం రండి. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. ఓటర్ల జాబితాకు సంబంధించి భారత ఎన్నికల సంఘం 2 రకాల పనులు చేపడుతోంది. అందులో మొదటిది స్పెషల్ సమ్మరీ రివిజన్. దీన్ని ఎన్నికల సంఘం ప్రతి ఏటా నిర్వహిస్తుంది. ఎస్ఎస్ఆర్ ప్రక్రియలో కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారిని ఓటరు జాబితా నుంచి తీసివేయడం, ఓటర్ల వ్యక్తిగత వివరాల్లో అవసరమైన సవరణలు చేపట్టడం వంటివి చేస్తారు. రెండోది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీన్నే సర్ అంటారు. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది. ఎస్ఎస్ఆర్ మాదిరిగా కాకుండా ఎస్ఐఆర్ చేపట్టినప్పుడు ఓటర్ల జాబితాలోని వారంతా తమ ఎన్యూమరేషన్ ఫామ్లను సమర్పించాల్సి ఉంటుంది. సర్ ఉద్దేశం ఏంటంటే, ఓటర్ లిస్టు నుంచి చనిపోయిన వారు, డూప్లికేట్, శాశ్వతంగా తరలిపోయిన వారు, అనర్హుల పేర్లను పూర్తిగా ఏరివేయడం, అర్హుల పేర్లు మాత్రమే ఉండేలా తుది జాబితాను రూపొందించడం. ఇప్పటి వరకు మన దేశంలో 8 సార్లు సర్ ప్రక్రియను చేపట్టారు. 1951 నుంచి 2004 మధ్యకాలంలో ఇది జరిగింది. 2001 నుంచి 2004 మధ్యకాలంలో చివరిగా ఈ ప్రక్రియ జరిగింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చెందిన ఎన్నికల ప్రధాన అధికారులతో పాటు జిల్లాల ఎన్నికల అధికారులు, బూత్ స్థాయి అధికారులతో ఈసీఐ పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జూలై 14 తేదీల మధ్యలో జరగనుంది. తెలంగాణలో ఈ కార్యక్రమం జూన్ 25 నుంచి జూలై 24వ తేదీల మధ్యలో ఉంటుంది. ఈ ఎస్ఐఆర్ లో భాగంగా పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లు, తమిళనాడులో 70 లక్షల ఓట్లు తొలగించిన సందర్భంలో అందరిలోనూ ఒక భయాందోళన నెలకొంది. మన ఓటు కూడా తొలగిస్తే పరిస్థితి ఏంటి? ఓటు తొలగిస్తే సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతాయా? అధికారులు వచ్చే సమయానికి మనం అందుబాటులో లేకపోతే ఎలా? ఎన్నికల అధికారులు అడిగే డాక్యుమెంట్స్ అందుబాటులో లేకపోతే ఎలా? ఇలా అందరిలోనూ ఎన్నో సందేహాలు, మరెన్నో భయాలు నెలకొన్నాయి. ఈ సందేహాలు, భయాలు తొలగిపోవాలంటే ముందుగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ముందుగా ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫామ్లు అందిస్తారు. కొత్త ఓటర్ల కోసం ఫామ్ 6 ఇచ్చి వారి నుంచి డిక్లరేషన్ సేకరిస్తారు. ఓటరు వాటిలో ఖచ్చితమైన సమాచారాన్ని నింపాల్సి ఉంటుంది. వీటి ఆధారంగానే ఓటర్ల జాబితాలో పేరును చేరుస్తారు.
ప్రతి ఓటరును కనీసం 3 సార్లు కలిసి ఆ వివరాలను ధృవీకరించుకుంటారు. అసలు ఆ ఎన్యుమరేషన్ ఫామ్ లో ఏం ఉంటుంది, ఎలాంటి వివరాలు అడుగుతారో ఒక్కసారి చూద్దాం.